Hello guys, welcome to Film Corner. Here's my opinion on the movie Idli Kottu, also as Idli Kadai, starring writer, director and co-produced by Dhanush. సో ఓవరాల్గా మూవీ నచ్చింది. కొన్ని ప్లేసెస్లో పేషింగ్ ఇష్యూ ఉంటుంది, కొన్ని క్యారెక్టర్స్ యూజువల్ మెలోడ్రామిక్ టోన్లో వెళ్తున్నా సరే దాన్ని ట్రీట్ చేసే వే కొంచెం బాగుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేదల్లో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ అనుకున్నా, కానీ స్టార్ట్ అవుతూ ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఎమోషనల్ వాల్యూస్ బిల్డ్ చేస్తూ వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి స్లోగా కమర్షియల్ అండ్ ప్రాపర్ విలేజ్ డ్రామా టోన్లోకి వెళ్తుంది. హియర్ ఇస్ మై పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆన్ దిస్ మూవీ. దెన్ యూ గైస్ కెన్ డిసైడ్ ఐదర్ యూ వాంట్ టు వాచ్ ఇట్ ఆర్ నాట్. కమింగ్ టు పాజిటివ్స్, ఫస్ట్ హాఫ్ అంతా స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సీన్ టు సీన్ ప్రోగ్రెషన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ చాలా బాగా బిల్డ్ చేశారు. దానివల్ల ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ఒక సీక్వెన్స్ కి చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతాం. మ్యూజిక్ మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ లో సో గుడ్. సెకండ్ హాఫ్ సీన్ ప్రోగ్రెషన్ స్లోగా ఉన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఫన్ వర్కౌట్ అవుతుంది. తెలుగు లిరిక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవుతుంది అనుకున్నా కానీ బట్ ఇట్స్ డీసెంట్ అండ్ సాటిస్ఫైడ్ అండి. కమింగ్ టు నెగటివ్స్, కొన్ని క్యారెక్టర్స్ కి ప్రాపర్ రీజనింగ్ ఉండదు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాయి అనేసి. ఇంకొన్ని సీన్స్ డీల్ చేసేది అయితే చాలా స్లో ఉంటుంది. అది కాకుండా సమ్ ఎమోషనల్ పోర్షన్స్ దే డ్రాగ్ టూ మచ్. ఆ ప్లేస్ లో అంత అవసరం లేదు యాక్చువల్గా. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఎమోషనల్ గా అంత కనెక్ట్ అవ్వం. ఆల్మోస్ట్ మొత్తం ప్రెడిక్టబుల్ సీన్సే ఉంటాయి. ఇంకా చాలా ప్లేసెస్ లో మ్యూజిక్ కూడా అంత రికగ్నైజ్ అయ్యేటట్టు అయితే ఉండదు, యూజువలే ఉంటుంది. సో ఓవరాల్ గా డీసెంట్ మూవీ టు వాచ్. ఫీల్ గుడ్ అంటే ఏదో స్ట్రాంగ్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ డీసెంట్ విలేజ్ డ్రామాతో ఎండ్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్.